అమ్మా నువ్వే టిటా వచ్చావు? ఏ రాకూడదా? నాకు తెలియకుండా ఏమన్నా వెధవేషాలు వేస్తుండావా ఏంది? అట్టా అంటావేంటమ్మా? శ్రీవల్లినే ఎదుగుతా ఉన్నాం. ఈ మధ్యలో నీ ఫ్రెండు మనమ్మ చెప్పిన పనిలో కూడా ఉన్నాను. ఆ మణమ్మ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఆ శ్రీవల్లి కనపడిందా? కనపడితే నేనేంటికి ఎక్కడుంటానమ్మా? దాన్ని ఏసేసి ఇంటికొచ్చేవాని కదా. ఇంకా దొరకలేదు అంటే నీ ఎతకడం ఏం మాదిరిగా ఉండాదో అర్థమవుతుండది. ఒక్క ఆడదాన్ని పట్టుకోలేకపోయారు. అమ్మా నువ్విట్టా మాట్లాడి నన్ను రెచ్చగొట్టకమ్మా. అయినా అది నీకు దొరక్కపోవడమే మంచిదిలేరా. అమ్మా నువ్వు నన్ను అవమానిస్తాడో? నేను నిజంగానే చెప్తుండాను, అది దొరక్కపోవడమే మనకి మంచిదయ్యుండాది. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆ శ్రీవల్లిని మనం ఇప్పుడు చంపకూడదు. ఎందుకమ్మా? రేయ్, మనం ఫస్ట్ ఏ విధంగా అయితే ప్లాన్ చేసి ఉండామో ఆ విధంగానే వెళ్ళిపోదాం. ఫస్ట్ దాన్ని నీకిచ్చి పెండ్లి చేద్దాం అనుకుండా, కుదరకపోతే చంపేద్దాం అనుకుండా. అప్పుడు రెండూ కుదరలేదు. కానీ ఇప్పుడు దాన్ని చంపితే చాలా నష్టం. నష్టమా? నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదమ్మా. ఏం చేసైనా నువ్వు దాన్ని పెండ్లి చేసుకోవాలి, లేకపోతే మనకే నష్టం. అర్థం కాలేదా? నీకన్నీ అర్థమయ్యేలా చెప్తాను. మనం ఒక చోటకు పోవాలి, రా. మంజు, నా వర్క్ అయిపోయింది. షల్ వి గో నౌ? మేడం, మీరు మామూలు వాళ్ళు కాదు. మీరలా మేనేజ్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. మంజు, పొగిడింది చాలు. లేదు మేడం, మీరు వేసిన డైస్తో మొత్తం నా లైఫే మారిపోయింది. నేను నీ కేసులో ఓడిపోను మంజు, నిన్ను ఓడిపోనివ్వను. కేసు అంటే గుర్తుకొచ్చింది మేడం. మీరు ఎప్పుడు సివిల్ కేసే తీసుకునేవారు, ఫస్ట్ టైం క్రిమినల్ కేసు తీసుకున్నారేంటి? మీకెవరు చెప్పారు? ఇక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారు మేడం. చాలా మంది లాయర్స్ ఆ కేసును తీసుకోవాలంటే భయపడుతున్నారు. మీరేంటి మేడం అంత రిస్క్ ఉన్న కేసుని టేకప్ చేస్తున్నారు? అవును, గురువుగారి కోసం తీసుకున్నాను. ఇంకా రిస్క్ అంటారా? అన్ని కేసుల్లో ఉండేదే కదా. మీరు తీసుకున్న కేసు చాలా రిస్క్ ఉన్న కేసు. వాళ్ళంత మంచివాళ్ళు కాదు, నరరూప రాక్షసులు మేడం. నేను ఆ కేసు చదివాను. ఆస్తి కోసం ఎంతకైనా దిగజారే క్రిమినల్స్ అని నాకు అర్థమైంది. వాళ్ళని చూసి నేనెందుకు భయపడాలి? నిజానికి భయపడాల్సింది వాళ్ళు. పట్టపగలు హత్యలు చేసి దర్జాగా మన మధ్య తిరుగుతున్నారు. వాళ్ళు కదా భయపడాలి. అవును మేడం, ఆల్ ది బెస్ట్. అంతలా అందర్నీ భయపెట్టే కేసేంటి మేడం? అది ఒక విలేజ్లో జరిగింది. పాపం ఆ ఊరి ప్రజల కోసం ఆ కేసుని తీసుకోవాల్సి వచ్చింది. ఆ కేసు మొత్తం ఊరి ప్రజలదా? అవును. ఇంట్రెస్టింగ్. ఆ కేసేంటి? ఆ ఊరి పేరు... ఒక్క నిమిషం. హలో, హలో సత్య గారు, చెప్పండి. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎలా ఉంటుంది? కూల్గానే ఉంది. అదేంటి, అమ్మ అక్కడుండగా మీరెలా కూల్గా ఉన్నారు? అత్తయ్య గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అదెలా? మా అమ్మకి నిజం తెలిసిపోయిందా? నిజం తెలిస్తే మేమెలా కూల్గా ఉంటాం సత్య గారు? మంజు, టెన్షన్ పెట్టకుండా జరిగిన విషయం ఏంటో చెప్పు. ఇప్పటికే నేను ఇక్కడ చాలా టెన్షన్లో ఉన్నాను. చెప్తాను వినండి. అసలేం జరిగిందంటే, ఈ డాక్యుమెంట్లో వాళ్ళిద్దరికీ విడాకులు వచ్చినట్టే ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా అన్నీ మేనేజ్ చేశాను. అది జరిగింది. ఓ మై గాడ్, కిరణ్మయ్ మేడంకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. లేదంటే ఎన్ని గొడవలు జరిగేవో. అవును, ఆ మేడంకి చాలా రుణపడున్నాము. అవును, మీ గోరింటాకు విషయం ఏమైంది? ఏంటి మంజు నువ్వు కూడా? నేనున్న టెన్షన్కి గోరింటాకు ఎలా పెడతాను? చూడండి, మనకి టెన్షన్స్ ఉన్నాయి, ఇకపై ఉంటాయి కూడా.
అలా అని సిరి మనసుని నొప్పిస్తారా? పోనీ మీ టెన్షన్ ఏంటో తనకి చెప్పగలరా? చెప్పలేరు. అలాంటప్పుడు కనీసం తన చిన్న చిన్న కోరికల్ని తీరుస్తూ తనని టెన్షన్ పెట్టకుండా ఉంటే సరిపోతుంది కదా. తనేమడిగింది? గోరింటాకు పెట్టమనే కదండి. ఆ మాత్రం చేయలేరా? నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు మంజు. అది నేను నీకు చెప్పలేను. గోరింటాకు పెట్టమనే భార్యలున్నారు, వద్దనే భార్యలు ఉన్నారు. నీకు పెట్టాల్సిన గోరింటాకుని సిరికి పెట్టమంటున్నావే, ఏం చెప్పాలో తెలియట్లేదు మంజు. చూడండి, అసలు బయట ఏం జరుగుతుందో తెలియని అమాయకురాలు సిరి. ఇలా చిన్న చిన్న వాటికి తనని బాధ పెట్టకుండా ముందు వెళ్ళి తనకి గోరింటాకు పెట్టండి. ఓహో, అత్తగారి ప్రాబ్లం సాల్వ్ అయ్యేసరికి హుషారుగా ఉన్నట్టున్నావు. అలాగే అనుకోండి. ముందు వెళ్ళి సిరికి గోరింటాకు పెట్టండి. ఆ తర్వాతే ఏ పనైనా. సరే, ఆర్డర్ వేశాక తప్పుతుందా? ఉంటాను. మేడం, మీరన్నది నిజమే. అలాంటి వాళ్ళని సెక్షన్లతో కొట్టి బోన్లో నిలబెట్టాలి. అప్పుడు గాని వాళ్ళకి తెలిసి రాదు. అలాంటి వాళ్ళకే కాదండి, మనలాంటి లాయర్లకు కూడా తెలిసి రావాలి. న్యాయాన్ని కాపాడాల్సిన మనమే అలాంటి వాళ్ళకి భయపడుతూ ఉంటే ఇంక సామాన్యులకి న్యాయం ఎలా జరుగుతుంది? అవును మేడం, ఒక లాయర్గా నేను కూడా ఈ విషయంలో బాధపడుతున్నాను. కానీ మీరు ఈ కేసును గెలిచి ఒక ట్రెండ్ని సృష్టించాలి. అలా జరగాలంటే మీలాంటి వాళ్ళ సహకారం కూడా కావాలి. మాలాంటి వాళ్ళ సహకారం అడుగుతున్నారు చూడండి, అది మీ గొప్పతనం మేడం. అది మీ అభిమానం. మేడం, ఎందుకైనా మంచిది మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ గురువుగారు లాయర్ శ్రీ రాఘవ్ గారి కోసం చేస్తున్నానంటున్నారు. ఈ దెబ్బతో గురువుని మించిన శిష్యురాలవుతారు. మంచి హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నారు. అదేం లేదు మంజు. థ్యాంక్ యూ మేడం. నేను కూడా హ్యాపీగా ఉన్నానంటే మీరే కారణం. మరి నేను వెళ్ళిరానా మేడం? థ్యాంక్స్ అండి. ఉంటాను మేడం. మేడం, నేను కూడా బయలుదేరుతాను. లేదు మంజు, నువ్వు కూడా నాతో పాటు మా ఇంటికి రా. నేను నీకు కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తాను, వాటి మీద సంతకాలు కావాలి. ఏ డాక్యుమెంట్స్? ఎవరి సంతకాలు మేడం? ఎవరైతే నీకు ఆపోజిట్గా సంతకం పెట్టి నీ కేసుని తెగేదాకా లాగారో వాళ్ల చేత నువ్వు సంతకాలు పెట్టించాలి. అంటే అర్థమైంది కదా? సరే మేడం, పద. సిరి అలిగినట్టుంది. సిరి అలిగినట్టుంది. రాము,